కుంట గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వే పాపన్న 374వ జయంతి కార్యక్రమం ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసి అందరం ఈ జమ్మికుంట కౌన్సిలర్లు గౌడ సంఘ నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడే సర్దార్ సర్వే పాపన్న పెద్దందారులు ఊళ్ళలో అరాచ్మెంటు వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోయే తరుణంలో గీత వృత్తి చేసుకున్న పాపన్న ఆ వృత్తిని పక్కన పెట్టి వారిపై పోరాటాన్ని కొనసాగించిండు. 12 మంది సభ్యులతో అన్ని కులాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి 12 మంది కులాలను తీసుకొని 12 మందితో గిరిల్ల సైన్యం స్టార్ట్ చేస్తే 12,000 మంది తయారు చేసిన గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న సర్దార్ సర్వే పాపన్న మరి ఆ స్ఫూర్తితో గోల్కొండ కిలాను కైవసం చేసుకొని దానికి రాజుగా పరిపాలన అందించి చాలా సుభిక్షంగా చాలా గొప్పగా పరిపాలించిన తరుణంలో మొఘల్ చక్రవర్తులు వారి ఇతని పేరును, ఇతని ధైర్యాన్ని చూచి ఓర్వలేక తనను అంతమించే ప్రయత్నం చేసి ఆ పోరాటంలో తాను జరిగిపోయినప్పటికీ తన ఆశయ సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తన స్ఫూర్తి, తాను చేసిన పనుల గురించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గొప్పగా జయంతులు వర్ధంతులతో పాటు గౌడ సమాజానికి సంబంధించి ఆనాడు సర్దార్ సర్వే పాపన్న ఆ రాజుగా ఉన్నప్పుడు గౌడ వృత్తిని కూడా పెంపొందించే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో తాటి వనాలు, ఈత వనాలు కూడా పెట్టించడం జరిగింది. మరి అతని కార్యక్రమాన్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, పున్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడం మా అదృష్టంగా భావించి వారికి మరొక్కసారి గౌడ సోదరులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వే పాపన్న గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తూ జై హింద్.